హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇప్పుడే మా పిల్లలైతే స్కూల్‌కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే మా వాడు పర్ఫార్మ్ చేసినట్టు నేను టైకోండో అయితే మా వారి దగ్గర పర్ఫార్మ్ చేసినా ఇంకెలా ఉంటది, ఇలా దెబ్బ అయితే తగిలింది. స్ప్రే అయితే ఇప్పుడే చేశాడు. సో, నేను అలాగే కాళ్ళైతే అలాగే పెట్టి కూర్చున్నాను. అండ్ టైకోండోకి సంబంధించిన ఇది మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన మూవీ అయితే నేను చూస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటది. సో, అక్కడ వాళ్ళు నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడు ఇలాంటి వాటిలో అయితే. నాకైతే నచ్చింది మూవీ. అలా రెస్ట్ తీసుకొని ఇంకా స్నానం అయితే చేసేసాను. సో, ఇంకా మార్నింగే వంట అయితే కంప్లీట్ చేసిన. మార్నింగ్ అయితే ఇంకా ఇడ్లీ ప్రిపరేషన్ ఇంకా మా వారు ఒక్కరే తినలేరు. అండ్ ఇంకా మాకు లంచ్ కోసం అయితే తోటకూర కర్రీ చేసిన. అండ్ పిల్లలకైతే ఏమంటారు టమాటా రైస్ అయితే చేసేసిన. ఇంకా అన్నీ కూడా తోమేసి పెట్టేసిన. బట్టలయితే వేయాలి. ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి అలా అయితే వేస్తాను. సో, యాక్చువల్‌గా నిన్ననే వేద్దాం అనుకున్నా. బట్ అక్కడ నుంచి వచ్చే వరకు మాకు లేట్ అయిపోయింది. అసలు ఇంకా అంత ఓపిక కూడా లేదు. అండ్ మార్నింగ్ మేమైతే నేనైతే 4:00కే లేసాను. అంటే ఫస్ట్ టైం నేనైతే టోర్నమెంట్‌కి తీసుకెళ్తున్న వాళ్ళని. సో, అందుకని ఇంకా 4:00కే లేసి అంతా హడావిడిగా చేసేసుకొని ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని 6:30కి అట్లా బయలుదేరామనమాట. నేనైతే ఆటో బుక్ చేసిన. అంటే క్యాబ్స్ అవ్వట్లేవు. సో, 8 వరకు ఇంకా అక్కడ హాల్‌లో ఉండమని చెప్పారు. సో, అందుకని 8 వరకు ఇంకా రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఆటో అయితే ఆటో అని చెప్పేసి ఆటో బుక్ చేసిన. బట్ అక్కడ చల్లగా వస్తుంది చూడండి. అసలు చుక్కలు కనిపించాయి నాకైతే. అసలు నోటి వెంట మాటలు కూడా రాలేవు. ఇంకా మా పిల్లలకైతే ఇంకా స్వెటర్స్ అవి వేసాను కాబట్టి కాస్త బెటర్. వాళ్ళు కూడా చాలా చలి చలి అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఇదైపోయారు. నేను ఇంకా అక్కడ నుంచి టైకోండో క్లాస్ నుంచి రాగానే ఇంకా మా పిల్లలైతే చూసారు కదండీ వీడియో, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. సో, వాళ్ళైతే ఫుల్‌గా టైర్డ్ అయిపోయారు. వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంది. వాళ్ళైతే ఇప్పుడు జాయిన్ అయ్యి జస్ట్ 2½ మంత్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 3 మంత్స్ అయితే అవుతుంది. సో, దాంట్లోనే మా పెద్దోడైతే ఇరగదీసేసాడు. చాలా బాగా చేశాడు. సో, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క టోర్నమెంట్‌కి అయితే నేనైతే పంపిస్తాను కాంపిటీషన్స్‌కి. సో, ఈరోజైతే ఇంక టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నేను మా వాడిలాగా ట్రై చేద్దామని చెప్పేసి మా వారి మీద ట్రై చేసిన. ఇంక కాలైతే చూసారు కదా ఎలా అయిందో. సో, అలా ఉంటది ఈ బాయ్స్‌తో పెట్టుకుంటే. అండ్ ఇంకా స్ప్రే కొట్టేసుకొని ఇంకా కూర్చున్నాను. ఇంకా స్నానం చేసేసాను. టైం అయితే లేట్ అయిపోతుంది. 11 అవుతుందని చెప్పేసి స్నానం అయితే చేశాను. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం పెయిన్‌గా అయితే ఉంది. సో, వీడియోస్ కూడా చేయక చాలా డేస్ అయింది. ఇంతకుముందు నా అకౌంట్ ఉంది కదండీ! అదైతే డిలీట్ అయిపోయింది. సో, అందుకని ఇంకా కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను. సో, డైలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్‌లో అయితే ఉంటది. నేను నా పిల్లలతో డే ఎలా ఉంటుందో అనేది ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, న్యూ ఛానల్. ఇంక చూస్తుండంగానే ఇంక టైం అయితే ఈవినింగ్ అయితే అయ్యింది. ఇంక మా పిల్లలైతే వచ్చేసారు. ఇక రాగానే మా చిన్నోడు చూడండి ఏదేదో ఆలోచిస్తున్నాడు. సో, వాడు పాపం నిన్నటి నుంచి సిల్వర్ మెడల్ వచ్చిందని కొంచెం డిసప్పాయింట్‌తోనే ఉన్నాడు. అసలు యాక్చువల్‌గా వాడే గోల్డ్ కొడతా అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే. అంటే ఇన్‌స్టిట్యూట్‌లో బాగా పర్ఫార్మ్ చేసేవాడు. బట్ ఆడికెళ్ళే వరకే ఫస్ట్ టైం కదండీ కాంపిటీషన్స్‌కి తీసుకెళ్ళింది. సో, అందుకే కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతది. సో, అందుకని నేను వాడిని పర్లేదు లేరా అని చెప్పి కూడా ఎంకరేజ్ చేస్తున్నా. బట్ వాడి మైండ్‌లో అయితే అలాగే ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంక వాళ్ళ కోసమైతే పాలు అండ్ నా కోసమైతే కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను. సో, ఈవినింగ్ అయిందంటే ఇంక మనకి చాయ్ పైకైతే మనసైతే ఎళ్ళిపోతది. సో, అందుకే ఇంక నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. అసలు తాగొద్దు, తాగొద్దు అనుకుంటాం గానీ, నిజంగా తాగకుండా అయితే అస్సలు ఉండలేము గదా! నేనైతే ఎన్నో సార్లు అనుకుంటాను. బట్ కొంచెమైనా తాగాలన్నట్టు నేనైతే తాగుతాననమాట. ఇంకా బిస్కెట్స్ ఉంటే మాత్రం నిజంగా అసలు వదలను నేను. ఇంకా చాయ్‌లో చక్కెర, చాయ్ పత్తి గాకుండా నేనైతే అల్లం గూడా వేస్తానండి. అల్లం వేస్తే వచ్చే ఫ్లేవర్ అయితే చాలా బావుంటది గదా! సో, అల్లం అయితే కంపల్సరీ వేస్తాను. ఇంకా దీనికోసం అల్లం అయితే సెపరేట్‌గా తీసి పెట్టుకుంటాను నేను. సో, ఇది వేయడం వల్ల ఫ్లేవరే మారిపోతదండి. చాలా బావుంటదసలు తాగుతుంటే. సో, అలా లైట్‌గా ఇలా దంచుకోవాలండి. సో, దంచుకొని ఇంకా అందులో అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. నేను అక్కడ దంచేలోపు ఇక్కడైతే సగం పొంగిపోయింది. సో, టీ అయితే నా కోసం, మా వారి కోసం అయితే పెట్టుకుంటాము. అండ్ పాలైతే మా ఇద్దరు పిల్లలకి పెట్టేస్తాను. వాళ్ళు తాగంగా పాలేమైనా మిగిలి ఉంటే నేనైతే ఇంకా పెరుగుకైతే తోడేసేస్తాను. ఇంకా నేనైతే బాగా కలుపుతున్నాననమాట. సో, మనం ఎంత మరిగిస్తే అంత ఫ్లేవర్స్ అయితే బావుంటాయి గదా! చాయ్‌లోకని జెప్పేసి నేనైతే చాలా ఒక 5 మినిట్స్ వరకు మరిగించిన. 5 మినిట్స్ తర్వాత ఇంకా చాయ్ అయితే పోసుకున్నానండి. సో, నేనైతే కొద్దిగా పోసుకున్నాను. ఇంకా బిస్కెట్స్ సర్దుకొని తినడానికే పోసుకున్నాను. సో, ఈవినింగ్ టైంలో అలా బాల్కనీలో ఎండకు కూర్చొని ఇంకా బిస్కెట్స్ అయితే తింటూ ఉంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అయితుంది. ఇక తాగిన తర్వాత మా పిల్లల్ని టైకొండో క్లాస్‌కైతే తీసుకెళ్ళాలి. అండ్ ఈరోజైతే కాంపిటీషన్స్ నిన్న విన్ అయ్యారు గదా! వాళ్ళకి ఇప్పుడైతే సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. నేనైతే ఇక్కడికొచ్చేసిన. అండ్ ఇంకా
వచ్చిన గెస్ట్‌తో అయితే ఇంకా కొద్దిసేపు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. సో, గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.